మనతో పాటు ప్రస్తుతం అన్నమయ్య పదకోకిల అన్నమాచార్య కీర్తనల సంకీర్తనల గాయని, అందరికీ సుపరిచితులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభరాజు గారు ఉన్నారు. శోభరాజు గారు, మీకు సోదరులు అని పిలిచేవారు. శ్రీ గరిమిళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గాత్రం ఎంత గొప్పదో, ప్రపంచం నలుమూలల అన్నమయ్య కీర్తనల వ్యాప్తికి వారు ఎంత పాటుపడ్డారో మీకు తెలుసు. చాలా తట్టుకోలేని వార్త ఇది నిజంగా సంగీత ప్రపంచానికి. మీరేమంటారమ్మా? చాలా బాధాకరం తల్లి. నేను ఈ రోజే తిరుపతిలో స్వామి దర్శనం చేసుకుని ఇప్పుడే సాయంత్రం తిరిగి వచ్చాను. వస్తూ ఉండగా ఫేస్బుక్ లో ఈ న్యూస్ చూసి అదేంటి నేను నమ్మలేకపోయాను. ఏమనుకున్నానంటే 4:20కి నా ఫ్లైట్ ఉంది, ఒకసారి పలకరిద్దాము ప్రసాద్ ని ఈరోజు త్వరగా దర్శనం అయిపోతే అనుకున్నాను. కానీ దర్శనమే నాకు లేట్ అయిపోవడంతో ఇంకా భోజనం కూడా చేయకుండా ఎయిర్పోర్ట్ కు రావాల్సి వచ్చింది. చాలా బాధాకరం, చాలా బాధాకరం. నన్ను పాప అని పిలిచేవాడు అప్పట్లో ప్రసాద్. మేమిద్దరం, నేను నేదునూరి మాస్టర్ గారి దగ్గర స్కాలర్షిప్ కోర్స్ నాది 6 నెలలు పూర్తయ్యాక తను కూడా చేరాడు. తను చేరి ఇంకా నాకు ఒక పెద్దన్నయ్య లాగా చాలా సఖ్యతతో ఉండేవాళ్ళము. తర్వాత కొంత మార్పు వచ్చింది అనుకోండి. కాకపోతే తను చాలా మంచి ట్యూన్స్ చేశాడు. అన్నమాచార్య కీర్తనలు కొన్ని చక్కగా పాడాడు. చాలా ప్రచారం అయ్యాయి పాటలు అవి కొన్ని తను పాడినవి. మేమిద్దరం చేసిన కచేరీలు నాకు కళ్ళ ముందు గుర్తొస్తున్నాయి. చాలా అద్భుతంగా సాగిన కచేరీలు ఉన్నాయి ఇద్దరం పాడినవి. ఎన్నో చోట్ల కొన్ని వందల కచేరీలు చేశాము. తర్వాత ఇలా ఎందుకు జరిగిందా స్వామి, ఏమి అంత తొందర, ఇంకో 10 ఏళ్ల పాటు ఉండొచ్చు కదా తను అనే ఆలోచన నాకు వచ్చింది. ఏం జరిగిందో మరి, ఆయనకి ఏమి అస్వస్థతో, మ్యాసివ్ హార్ట్ అటాక్ అని చదివాను నేను. అవునమ్మా, నిజంగా భగవంతుడి ప్రణాళికలు ఎలా ఉంటాయో అర్థం కాని విషయం. ఇలా ఎందుకంటే ఈ మధ్య కూడా ఆయన తరచూ పాడడం, అనేక సభల్లో ఆయన కంపోజిషన్స్ అవి వింటూ ఉన్నాం మనం. నిజంగా సంగీత ప్రపంచానికి తీరని లోటమ్మా. అమ్మా, ఈ పాట November 10th తన బర్త్డే అన్నమాట. ఆ రోజు నాకు కాన్సర్ట్ పట్టి నేను ఎక్కడున్నా నేను పాడేదాన్ని ఈ పాట. నేను పాడాను ప్రసాద్ అంటే సంతోషపడేవాడు. నాకు ఆ రోజులన్నీ గుర్తొచ్చి ఏంటో మనసు అంతా బాధగా అయిపోయింది తల్లి. నేను అవునమ్మా సైలెంట్ గా కూర్చుండిపోయాను. మీతో పాటు మేము కూడా అమ్మా అదే బాధాతప్త హృదయంతో వారికి నివాళిగా వారిని స్మరించుకుంటున్నామమ్మా. మంచి ధన్యవాదాలు డాక్టర్ శోభరాజ్ గారు. అవునమ్మా, మనశ్శాంతిగా ఉండాలని, ఆత్మశాంతి కలగాలని, తను భగవంతుడికి కూడా మళ్ళీ పాటలు పాడి వినిపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా